శ్రీరామ్. మే 12న మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్ అనే యాంగిల్ని బేస్ చేసుకుని 27 ఇయర్స్ ఆరిఫ్ ఖాన్ని బజరంగ్ దళ్ అయితే ఎసల్ట్ చేసింది. అసలు ఏం జరిగిందో షార్ట్ అండ్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఆరిఫ్ ఖాన్ ఒక హిందూ అమ్మాయితో హోటల్ స్టే చేస్తున్నాడు. హోటల్ ఓనర్ కి సస్పిషియస్ గా అనిపించి బజరంగ్ దళ్ అయితే కాంటాక్ట్ చేసింది. బజరంగ్ దళ్ వెంటనే వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆరిఫ్ హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి హోటల్ తీసుకొచ్చాడని అసల్ట్ చేశారు. ముఖానికి ఇంక్ పేడ రాసి బట్టలు చింపి ఊరేగించారు. పోలీస్ స్టేషన్ లో అమ్మాయి ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే 5 years నుంచి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లు ఉన్నారని, ఇంకా కేసు ఫైల్ చేయడం తనకిష్టం లేదని అయితే చెప్పింది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏమని తెలియదంటే ఆరిఫ్ ఖాన్ మీద డజన్ కి పైగా కేసులు ఉన్నాయి. మొలెస్టేషన్, థెఫ్ట్, చీటింగ్ కేసెస్ అయితే ఉన్నాయి. ఇవి జస్ట్ అలిగేషన్స్ మాత్రమే, ఇంకా ప్రూవ్ కాలేదు. ఈ అసల్ట్ వీడియో వైరల్ అయిన తర్వాత ముస్లిం సైడ్ నుంచి రియాక్షన్ ఏమొచ్చిందంటే, भोपाल का मुसलमान, भोपाल का नौजवान अब इनको बर्दाश्त नहीं करेगा. हमारा कहना है हम संविधान के दायरे में काम करते हैं, हम संविधान को समझते काम करते हैं, हम कानून हाथ में नहीं लेते. मैं खास तौर से ऐलान करता हूँ, इसकी जिम्मेदारी भी मैं लूंगा. या जहाँ मुझे दिखेंगे मैं वहाँ उनको मारूंगा. ఇన్ని రోజులు మేము కాన్స్టిట్యూషన్ కి చట్టానికి కట్టుబడి ఉన్నాం, ఇప్పటి నుంచి అయితే ఉండము. సర్తాన్ సే జుదా అంటే తలా ముండం వేరు చేస్తామని చెప్తున్నారు. తలా ముండం వేరు చేయడానికి నువ్వెవరు, ఆరిఫ్ ని ఇన్సల్ట్ చేయడానికి బజరంగ్ దళ్ ఎవరు? అసలు రేస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? హోటల్ ఓనర్ ఫస్ట్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వకుండా బజరంగ్ దళ్ కి ఎందుకు ఇచ్చిండు? మీకు ఏదైనా సస్పిషియస్ గా అనిపిస్తే ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కదా అసలు చేయాల్సింది. ఇవన్నీ కాకుండా హిందూ ముస్లిం అనుకొని ఒక యాంగిల్ ని క్రియేట్ చేసి ఫస్ట్ ట్రాన్స్పరెంట్ గా కేసు అనేది స్టడీ చేయాలి, తర్వాతనే ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. అసలు ఏం జరిగిందో తెలియకుండా అన్ని మనమే చేసి మనమే వడ్డీ ఇచ్చేసినాం అనుకో, డెవలప్డ్ నేషన్ వెనుకబడి ఉన్న దేశానికి తేడా లేదు.